ప్రపంచం కోసం జరిగే యుద్ధం మొదలైంది. సోలో లెవెలింగ్ చాప్టర్ 131. సంగ్ జిన్ వూ ఎవరు ఎదురైనా సరే ఈ ప్రపంచాన్ని నేను కాపాడుతాను. ఒక భారీ గేట్ ఒక్కసారిగా తెరుచుకుంది. ఇది మానవాళి భవితవ్యాన్ని నిర్ణయించే యుద్ధం. మీరు వెనక్కి ఉండండి, దీనిని నేను చూసుకుంటాను. హంటర్స్ గిల్డ్ డంజన్లోకి వెళ్లి దాదాపు ఒక గంట అయింది. హంటర్ లోపల ఏమి జరుగుతోంది? హంటర్లు చివరికి పోర్టల్ నుండి బయటకు వస్తున్నారు. వారు బ్రతికే బయటకు వచ్చారు. హంటర్లు చివరకు డంజన్ నుంచి బయటకు వచ్చారు. అలసిపోయినా బ్రతికే ఉన్నారు. ఆ యుద్ధం మనం ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది. హంటర్ గిల్డ్లోని బలమైన సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ సి ర్యాంక్ డంజన్లో అసలేమైంది? డంజన్లో చనిపోయిన హంటర్ల శరీరాలను తీసుకురావడానికి కరేజ్ గిల్డ్ సహాయం కోరింది. అవును, ఖచ్చితంగా ఆర్కిటెక్ట్ యొక్క అసలు శరీరం ఇంకెక్కడో ఉందని జిన్ వూ గ్రహించాడు. సంగ్ జిన్ వూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, కానీ ఇంకా చాలా రహస్యాలు దాచాడు. ఆ డంజన్లో దాదాపు 20 మంది ఎలైట్ హంటర్లు ప్రాణాలు కోల్పోయారు. అంతా నువ్వు ఒక్కడే ఎదుర్కొన్నావని నమ్మలేకపోతున్నాను. సంగ్ జిన్ వూ డబుల్ డంజన్ ఘటనను అసోసియేషన్కు నివేదించాడు. సంగ్ జిన్ వూ వాళ్ళందరూ చనిపోయారు. నా వల్లే ఎస్ ర్యాంక్ హంటర్ల కార్యకలాపాలను గమనించడం సర్వైలెన్స్ విభాగం బాధ్యత. హంటర్స్ గిల్డ్ సహాయం కోరడం నా నిర్ణయం. ఈ మిషన్ ఇలా ఒక పెద్ద విపత్తుగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ డంజన్లో చాలా ప్రాణాలు పోయాయి. డబుల్ డంజన్ గురించి ఎలా తెలిసిందని జిన్ వూని అడిగారు. సంగ్ జిన్ వూ ఆ డంజన్ స్వయంగా నన్ను పిలిచింది. ఆ సందేశం తన మనసులో మాత్రమే కనిపించిందని జిన్ వూ చెప్పాడు. అతను జోక్ చేస్తున్నట్టు అనిపించదు, కానీ నాకు ఇంకా అర్థం కావడం లేదు. జరిగిన తరువాత జిన్ వూ బాగానే ఉన్నాడా అని అడిగారు సంగ్ జిన్ వూ. అవును, నేను బాగానే ఉన్నాను. చివరికి జిన్ వూ నిజం చెప్పాడు. బహుశా నేను కొంచెం అలసిపోయాను. అకస్మాత్తుగా అలసటతో జిన్ వూ కుప్పకూలిపోయాడు. హంటర్ సంగ్ జిన్ వూ డంజన్ నుంచి వచ్చిన మేజిక్ క్రిస్టల్స్ ను తీసుకెళ్లడానికి ట్రక్కులు వచ్చాయి. ఈ క్రిస్టల్స్ ను అసోసియేషన్ కు తీసుకెళ్తారు. 2 లక్షల టన్నుల మానా క్రిస్టల్స్ సేకరించబడ్డాయి. అవి మేజిక్ సర్కిల్ కు సరిపడా శక్తిని ఇస్తాయి. పోర్టల్ ను ఆపడానికి ఒక మేజిక్ సర్కిల్ రూపొందించారు. అది మానా క్రిస్టల్ శక్తిని గ్రహిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏదో విచిత్రమైన విషయం జరుగుతోంది. మేజిక్ సర్కిల్ సరిగ్గా ఉంది, కానీ ఏదో తేడా ఉంది. అకస్మాత్తుగా బారియర్ దగ్గర ఒక రహస్యమైన ఉనికి కనిపించింది. నువ్వెవరు? బయటకు రా, డంజన్ బ్రేక్ త్వరలో జరగబోతోంది. జిన్ వూస్ ఫాదర్ ఇలాంటి సమయాల్లో ఎవరైనా ఇంకా వీధుల్లో తిరుగుతారని నిజంగా అనుకుంటున్నావా? ఓర్లో అది మనిషి కావాల్సిన అవసరం లేదని సూచించాడు. అది మనిషి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. పైనుంచి ఒక రహస్యమైన వ్యక్తి అన్నింటినీ గమనిస్తున్నాడు. జిన్ వూస్ ఫాదర్ అతని ఇంద్రియాలు చాలా పదునుగా ఉన్నాయి. దాక్కొని ఉన్న ఆ వ్యక్తి తనను బయట పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఏమైనా చివరికి ఇప్పుడు ఇది మొదలవబోతోంది. నగరంపై ఒక భయంకరమైన ప్రణాళిక నెమ్మదిగా అమలవుతోంది. అన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. తప్పించలేని విషాదం వైపు. ప్రమాదం దగ్గర పడుతున్న కొద్దీ నగరం పూర్తిగా నిర్బంధించబడింది. ఈ నిషేధిత ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించరు. హంటర్లు చివరి ప్రయత్నంగా ఒక ప్రణాళిక గురించి మాట్లాడుతున్నారు. ఆధునిక ఆయుధాలు రాక్షసులను ఆపలేవు. అవి హంటర్లకు కొంత సమయం మాత్రమే ఇస్తాయి. యుద్ధరంగంలోని కఠినమైన నిజాన్ని హంటర్లు అర్థం చేసుకున్నారు. వాళ్లు కేవలం బలి కోసం ఉన్న మాంసం మాత్రమే. ముందు వరుసలో ఉన్న మనం కూడా అంతే. నగరంపై ఉన్న ఆ విపత్తు మానవుల అసహాయతను చూపిస్తోంది. ఇలాంటి విపత్తుల ముందు మానవజాతి ఎంత బలహీనమో చూపించడం మాత్రమే మనకు సాధ్యం. మేజిక్ సర్కిల్ చివరకు సిద్ధమైంది. అద్భుతం. అన్నీ సరిగ్గా జరిగితే ఈ శాంక్ పోర్టల్ను నేనే పూర్తి చేయగలను. ఓర్లవ్ చారిత్రాత్మక క్షణానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నాడు. రిలాక్స్, ఇది కేవలం అదృష్టం కోసం ఒక టోస్ట్ మాత్రమే. ఇప్పుడే నువ్వు గొప్ప దృశ్యాన్ని చూడబోతున్నావు. ఓర్లవ్ ప్రశాంతంగా సిద్ధమవుతూ హంటర్ల గురించి అడుగుతున్నాడు. 15 ఎస్ ర్యాంక్ హంటర్లు నా గొప్ప ప్రదర్శనకు చిన్న ప్రేక్షకులే. ఈ సంక్షోభం ఒక్క దేశానికే పరిమితం కాదు. ప్రపంచమంతా ఎస్ ర్యాంక్ పోర్టల్స్ కనిపిస్తున్నాయి. అందుకే అమెరికా కూడా ఇప్పుడు సహాయం పంపలేకపోతుంది. ప్రపంచ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. సమర్థమైన హంటర్ల కొరతతో మొత్తం ప్రపంచం బాధపడుతోంది. ఒక్కసారిగా ఆకాశంలో ఏదో మార్పు. పోర్టల్! ఆకాశం చీలిపోతూ పోర్టల్ చివరకు తెరుచుకుంటోంది. పోర్టల్ ఇది తెరుచుకుంటోంది. జిన్ వూ, నేను ఆసుపత్రిలో ఉన్నానా? అకస్మాత్తుగా జిన్హో ఊపిరి పీల్చుకుంటూ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. జిన్హో, అన్నయ్య జిన్ వూ. జిన్హో, ఒక నిమిషం ఏమైంది? నువ్వు లేవడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది? జిన్హో, నువ్వు చనిపోయావేమో అనుకుని నేను చాలా భయపడ్డాను. ఇప్పుడే విన్న విషయం జిన్వూను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జిన్హో, నువ్వు వరుసగా 3 రోజులు నిద్రపోతావని నేను ఊహించలేదు. జిన్వూ, నేను 3 రోజులు నిద్రపోయానా? జిన్హో, అవును అన్నయ్య, నేను నీ గురించి చాలా ఆందోళన పడ్డాను. జరిగిన విషయాల గురించి జిన్వూ ఆలోచించడం ప్రారంభిస్తాడు. 3 రోజులు
నేను కూడబెట్టుకున్న అలసట వల్లే అయి ఉంటుంది. నిజానికి నాకు సరైన విశ్రాంతి తీసుకుని చాలా రోజులయ్యాయి. ఆర్కిటెక్ట్ చూపించిన జ్ఞాపకాలు ఇంకా జిన్వు మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఆర్కిటెక్ట్ నాకు చూపించిన దృశ్యాలు నా తల నుంచి బయటకు రావడం లేదు. ఒక నిమిషం, జిన్వు, అది చివరకు ఎలా ముగిసింది? జిన్హో, ఏమిటి నువ్వు ఏం చెప్తున్నావు? జిన్హు, జపాన్లో ఉన్న ఆసరాంగ్ గేట్ అది ఎలా ముగిసింది? జిన్హో, ఇదే సమయంలో భయంకరమైన ప్రమాదం దగ్గర పడుతోందని భావిస్తూ హంటర్లు మరియు సైనికులు సిద్ధంగా నిలబడ్డారు. అకస్మాత్తుగా నేల బలంగా కంపిస్తుంది. పోర్టల్ నుంచి ఒక భారీ శక్తి బయటకు రావడం ప్రారంభమవుతుంది. సైనికుడు గిగాంట్, హంటర్, ఇది జేమ్స్. పోర్టల్ నుంచి భారీ జేమ్స్ బయటకు రావడం ప్రారంభమవుతుంది. వారి భయంకరమైన ఉనికితో మొత్తం నగరం కంపిస్తుంది. అత్యంత కఠినమైన A+ ర్యాంక్ డంజన్లలో బాసులుగా కనిపించే మాన్స్టర్స్ ఇప్పుడు ఏమీ కాదన్నట్టు పోర్టల్ నుంచి బయటకు వస్తున్నాయా? గేట్ నుంచి భయంకరమైన హై లెవెల్ మాన్స్టర్స్ వరుసగా బయటకు రావడంతో హంటర్లు షాక్ గురవుతారు. వారిలో భయపడకండి. వీధి మధ్యలో ఒంటరిగా నిలబడి పోర్టల్ నుంచి వస్తున్న మాన్స్టర్స్ ను ఓర్లో ధైర్యంగా ఎదుర్కొంటాడు. ముందుకు రండి. ధైర్యమైన చిరునవ్వుతో ఓర్లో తన శక్తిని విడుదల చేస్తూ జైంట్స్ ను నేరుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. శక్తివంతమైన ఎనర్జీ తరంగం వీధి అంతటా వ్యాపించి భారీ క్రిస్టల్ గోడలను సృష్టిస్తుంది. నగరానికి పైగా ఆకాశంలో భారీ పోర్టల్ తెరుచుకుని మెరుపులు మరియు భయంకరమైన శక్తితో ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా ఆ పోర్టల్ నుంచి ఒక భారీ జైంట్ బయటకు దూసుకొచ్చి తన భయంకర శక్తితో నేలను కంపింపజేస్తాడు. ఆర్లోఫ్, హంటర్, హాహాహాహా, ఇవి కేవలం ర్యాంక్ A డంజన్ మాన్స్టర్స్ మాత్రమే. ఈ పోర్టల్ నుంచి ఇంకా పెద్దదేమైనా వస్తుందని అనుకున్నారు. మీలాంటి బలహీనులు నా భార్యను పగలగొట్టగలరని నిజంగా అనుకుంటున్నారా? జైంట్ తన ప్రకాశించే కళ్లతో ముందుకు చూస్తూ నెమ్మదిగా తన చేయిని ఎత్తి భయంకరమైన శక్తిని కూడగడతాడు. భీకర గర్జనతో ఆ భారీ రాక్షసుడు ముందుకు దూసుకొచ్చి తన దారిలో ఉన్నదంతా చూర్ణం చేస్తాడు. ఆ భారీ జైంట్ ఒక భయంకరమైన పంచ్ విసిరి తన అపార శక్తిని నగరంపై విసురుతాడు. కానీ ఒక్కసారిగా చీకటిలో 2 చల్లని ప్రకాశించే కళ్ళు కనిపిస్తాయి. ఒక్క నీలి మెరుపు లాంటి దెబ్బలోనే జైంట్ దాడి చీలిపోతుంది. అతని శరీరం గాల్లోకి దూరంగా ఎగిరిపోతుంది. Thanks for watching. Click bell icon for notifications. Subscribe for more videos.